జనరల్‌గా ఏదైనా ప్లాట్ తీసుకోవాలని ర్యాండమ్‌గా అన్నీ చెక్ చేస్తూ ఇటువైపు రావడం జరిగింది అప్పుడు ఫస్ట్‌లో. సో, ఫస్ట్ టైమ్ ఒక 2-3 టైమ్స్ వచ్చాను ఈ ప్లాట్ దగ్గరికి. అప్పుడు అంతా బ్యారన్ ల్యాండ్‌గా ఉండేది. సో, నెక్స్ట్ సో, ఇక్కడ తీసుకుందాము, కనెక్టివిటీ అది బాగుంది. మేము విజయవాడలో ఉంటాం కాబట్టి ఇక్కడ సో రీసేల్ వాల్యూ కానీ లేకపోతే హౌస్ కన్స్ట్రక్షన్ కానీ బాగుంటుందన్న ఉద్దేశంతో మా అంకుల్ నేను మళ్ళీ రావడం జరిగింది. సో వచ్చి నేను ప్లాట్ తీసుకుందాం అనుకున్నాను. ప్లాట్ నెంబర్ 12 తీసుకున్నాను. ప్లాట్ నెంబర్ 12 తీసుకున్న తర్వాత సో మా అంకుల్ కూడా చూశారు. ఆయన కూడా వచ్చి మేము కూడా తీసుకుంటాం బాబు అని ప్లాట్ నెంబర్ 15 తీసుకున్నాను. జనరల్గా అంటే డెవలప్మెంట్స్ అనేవి బాగా స్లోగా ఉంటాయి, వీళ్ళ దగ్గర కూడా అలాగే ఉంటుంది అని అనుకున్నాము. కానీ ప్రామిసెస్ దగ్గర చక్కగా నీట్గా లైటింగ్ కానీ నేను ఫస్ట్ 12-15 కాదు నేను అనుకున్నది సిక్స్ అనుకుంటా. ప్లాట్ నెంబర్ 6 తీసుకున్నాం. అక్కడ ట్రాన్స్ఫార్మర్ అని ఉండేది. ఎన్నో రోజులు చెప్తున్నారు అది అవ్వదు అది అన్నాము. దాంతో మనం గట్టిగా మాట్లాడుకున్నట్టున్నారు. పేమెంట్ డిలే అయింది ఎందుకంటే చాలా మంది ఇలా చెప్తారు కానీ మళ్ళీ తర్వాత చేస్తారో చేయరు. జనరల్ ఇక్కడ ఉన్న వాళ్ళు లాగా నేను కూడా సో ప్రాపర్టీ ఏదో ఒకటో రెండో తీసుకుంటాము మన లైఫ్ టైంలో. సో అది కూడా హార్డ్ అండ్ మైండ్తో అలా అనుకున్నాం కానీ బట్ వెంటనే నేను అది తీసుకోకుండా మళ్ళీ తర్వాత కార్నర్ ప్లాట్ కదా అని ఇంకా ఎక్కువ పెట్టి కొంచెం ఈ కార్నర్ ప్లాట్ తీసుకున్నాను, 12 నెంబర్ తీసుకున్నాను. ఆ తర్వాత వెంటనే అది కూడా క్లియర్ అయింది. నెక్స్ట్ వాళ్ళు చెప్పిన విధంగానే చక్కగా నీట్గా ఎలక్ట్రిసిటీ కానీ లైటింగ్ కానీ నెక్స్ట్ ఈ సీసీ రోడ్స్ కానీ చక్కగా మేము ఫ్యామిలీతో కూడా వచ్చేవాళ్ళం. ఎలా జరుగుతున్నాయో జరగట్లేదు అలాగే మామూలు వదిలేస్తారా అని. బట్ వెరీ గుడ్, థ్యాంక్స్ టు ది లైట్ హౌస్ టీమ్ అండ్ హెల్ప్ చేసినటువంటి శ్రీనివాస్ గారు కానీ మంజునాథ్ గారు కానీ ఎంటైర్ టీమ్, ఇంకా సోషల్ మీడియా టీమ్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. అండ్ దెన్ ఈ విధంగానే మీరు చక్కగా ఫ్యూచర్లో కూడా మెయింటెనెన్స్ విషయంలో కూడా ప్రాపర్ కేర్ తీసుకోవాలని చక్కగా మీకు కూడా బ్రాండ్ నేమ్ ఉంటుందని విష్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.